జనక మహారాజు మూడవ కుమార్తెగా మాలవికగా వారసిస్తూ రాబోతున్నారు. అదేవిధంగా మరి ఇంతకు ముందు ఊర్మిళగా మాలతి, మరి మాలవికగా సంధ్య, రామన్నపేట గ్రామానికి సంబంధించినటువంటి సంధ్య అయినటువంటి ఇప్పుడు మన ముందు మరి వారి యొక్క చక్కని డాన్స్ తో కార్యక్రమం ప్రారంభిస్తారు. అందరూ కూడా చప్పట్లతో స్వాగతించవలసి. మరి మాలవికగా సంధ్య చుప్పదండి. అంతేనా? ఎర్ర వరుసతో డింపు గారికి మరి చుప్పదండి పెట్టి ఇక్కడ హలో అందాల కొమ్మనమ్మ సుతకీర్తి నమ్మనే అందాల కొమ్మనమ్మ సుతకీర్తి నమ్మనేను అందాల కొమ్మనమ్మ సుతకీర్తి నమ్మనేను సీతామాదేవి ఊర్మిళనే కొమ్మ సీతామాదేవి ఊర్మిళనే కొమ్మ సీతామాదేవి అందరు సపోర్ట్ వచ్చే కోరుతున్నాము. చక్కని డ్యాన్స్ చేసి మరి అందరినీ ఆనందపరిచినటువంటి మరి చప్పట్లతో సంతోషపరచవలసిందే కోరుతున్నాం. మీ యొక్క నామధేయం ఏమిటి? సుధాకీర్తి మీ నామధేయం. మీ యొక్క తండ్రి గారి పేరు? జనక మహారాజు. మీది మీ యొక్క గ్రామము? నిధిలాపురం పాలించే ఆ జనక మహారాజు కూతురు. మీ యొక్క నామధేయము?
సుతకీర్తి. సుధా కీర్తి. మీకు అక్క చెల్లెలు ఉన్నారా? పెద్దక్క సీత. ఇంకో అక్క మాలవిక. మీ పేరు సుధా కీర్తి. సుతకీర్తి. బృందావనం చూడగా మనకు ఆటలాడుకోవాలని ప్రవశిస్తుంది కదా మనకు. అలాగే మనం ఆటలాడుకొని వెళదామా? జయ శ్రీరామచంద్ర భగవానికి. కట్ట మీద పూసినాయి కట్లే పూలో నగదారిలో కట్టే పూలో నగదారిలో కట్ట మీద పూసినాయి కట్లే పూలో నగదారిలో నగదారిలో కట్ట మీద పూసినాయి కట్లే పూలో నగదారిలో కట్టే పూలో నగదారిలో కట్ట మీద పూసినాయి కట్లే పూలో నగదారిలో కట్టే పూలో నగదారిలో కట్టే పూలో నగదారిలో మనం రకరకాల పూలు తెచ్చి బతుకమ్మ ఆడుతుంది కదా. ఇక బతుకమ్మ నిమజ్జనం చేద్దామా? ఎయ్యిరి తల్లి ఎయ్యిరి. మరి చెర్ల నీళ్ళునే అలాగే చేయమని.
సీతాదేవి మీరు పెళ్లికి పెరిగి ఉన్నారు, కళ్యాణానికి కలిగి ఉన్నారు బిడ్డలాల. మీకు వివాహం గావించటకు మీకు ఇష్టమే, నిశ్చయించకు మీకు ఇష్టమేనా బిడ్డలాల? తండ్రి గారు, మీకు ఏది ఇష్టమైతే మాకు అదే ఇష్టం కదా. సరే బిడ్డ. నీ మాటను వాళ్ళు జమదాంటారట. ఎందుకంటే ఈ రోజులలో దయచేసి తప్పు భావించద్దు. కంటున్నాం, చదివిపిస్తున్నాం, మంచి మంచి చదువులు, మంచి మంచి బట్టలు తెచ్చి మన పిల్లలు మనకన్నా ప్రయోజకులు కావాలని ఉపాధి హామీ కూలీలమైన కూడా మనము పిల్లలను ఎంతో గర్వంగా చదివిస్తున్నాం. ఆ చదువులు ఎలా మగ పిల్లలకు బీర్లు తాగమని చెప్తున్నాయి. ఆడపిల్లలకి మంచి చదువుతున్నారు కానీ ఆ మగవాళ్ళ తెల్ల డ్రెస్సు, బ్లాక్ అద్దాలు, ఆ బుల్లెట్ మీద తిరిగే మోజులో పడి కొందరు జీవితాలు కూడా ఆడపిల్లలు నాశనం చేసుకుంటారు. నేను కూడా నలుగురు అక్క చెల్లెళ్లకు ఒక తమ్ముడిని, ఒక తల్లికి ఒక కొడుకును, నాకు కూడా 2 బిడ్డలు. దయచేసి ఇలా ఒక మహిళా సోదరిమణులకు, తల్లులకు, పిల్లలకు మా కళా బృందం ద్వారా ఒక సందేశం ఏంటంటే తస్మయ జాగ్రత్త. ఎదుటున్న పిల్లగాన్ని మీరు గుర్తించేటప్పుడు పిల్లగాని వెనక 9 తరాలు చూడమన్నారు వెనకటోళ్ళు. పిల్లగాడు మంచివాడా, తల్లిదండ్రి మంచివాడా, భూమి జాగాలు ఉన్నాయా, నాకన్నా గొప్ప చదువు చదివిందా, రేపు నన్ను పోషిస్తాడా, ఆ తల్లిదండ్రిని దాస్తాడా, నా అత్తమామలను దాస్తాడా, నా తల్లిదండ్రిని దాస్తాడా, ఈ పేరు ప్రఖ్యాతులు తెస్తాడా అన్నది ఆడపిల్లలు కన్నా తల్లిదండ్రులు కూడా ఇలా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. పోతేంది కన్నా ఎవరితో అయినా పోవచ్చు అనేటువంటి మాటకు ఎవరు కూడా సిద్ధంగా ఉండద్దు. ఎందుకంటే మరి చాలా ఘోరాలు జరుగుతున్నాయి. పెళ్లి కాగానే 2 రోజులకే బుల్లెట్ మీద తీసుకుపోతుండు. మానేటి తల్లి అన్న జ్ఞానాన్ని ఇలా ఈ పురుష లోకం, ఆ విద్యార్థి యువత మరిచిపోతున్నారు. కాబట్టి ఓ తల్లిదండ్రులారా, నేను తప్పుగా మాట్లాడితే నన్ను తప్పుగా అర్థం చేసుకోకురి. ఇలా మీ ముందు ఈ కార్యక్రమంలో చెప్తున్నాను. నాకు ఎవరి మీద, ఆడపిల్లల మీద కానీ మగ విద్యార్థుల మీద కానీ నాకు ద్వేషం లేదు. వాస్తవమే చెప్తున్నా. ఇప్పుడు జనక మహారాజు వారి కుమార్తెలైనటువంటి సీతాదేవికి స్వయంవరం మరి ప్రకటించినటువంటి విషయము, లంకా నగరమును పరిపాలిస్తున్నటువంటి రావణాసురునికి ఆ వార్త, భార్య కావాలన్నటువంటి తలంపుతోని మిథిలాపురము మరి రామలక్ష్మణుడు తోలుకొని పోవడము, అందులో రామచంద్రుడు విల్లును విరిసి ఆ సీతాదేవిని పెట్టినటువంటి సన్నివేశం ఇప్పుడు ఉంటుంది. కావున సీతారాములకు ఈ దారి గుండా పోవడానికి గల కారణం ఏమి? సీత స్వయంవరం వెళ్ళు మిథిలాపురంలకు మేము పోతున్నాము. నేను యోగ దృష్టితో చూసి సీత స్వయంవరం వల్ల మేము పోతున్నాం. మీరు మిథిలాపురము జనక మహారాజు దగ్గరికి పోతున్నారు అని చెప్తున్నా. సరే, మరి మీరు వచ్చిన వార్తను మా రాజుగారితో చెప్తా. అచ్చరాకి ఇక్కడనే ఉండు మహారాజా. ఓహో సేవక, ఇప్పుడు మన ద్వారం వద్ద 2 మునివాళ్ళు వెంబడి విశ్వామిత్రుల వారు వచ్చి ఉన్నారు. మరి మీ అనుమతి ఎటులన్నదో వారిని తీసుకెళ్ళమంటారా? ఓహో సేవక, ఇటు చెప్పించు. సరే మహారాజా, మీ మాట ప్రకారం పోయి వారిని తీసుకువచ్చారు. మహర్షి, మా యొక్క రాజుగారి జనక మహారాజు గారి మాట అయినది. మీరు తప్పకుండా మా మిథిలాపురానికి రాండి. పోదాం. రాజా రామచంద్ర భగవానికి జై. ధన్యుడలైతిని మౌని వర తపత భాగ్యములకు సామాన్యుల వ్యక్తి భాగ్యమిల
నా యొక్క క్రతువును నన్యుడిగా గావించి దయామతి దూడుము గాది నందనా. మునేశ్వర, మీ దర్శనానికి ధన్యుడనైతిని. ఈ బాలకులు ఎవరు తెలుపుము. తాటకి సుబావులను వారు కిటడించి నారు యజ్ఞముగా తిరున్నారు వీరు. అతయాల్య శాపము మొదగిన మహాపుణ్య బాలకులు వీరు. ఓ రాజేంద్ర, తాటకి సుబావులను వధించి నా యజ్ఞము గాయించి ఉన్నారు. అతయాల్య శాపము మొదగి మహాపుణ్య బాలకులు. ఓహో మునీశ్వర, అలా అడుగుతుంటివా? రాజారాములు వేరే తెరగించు నాకు ఎచ్చటి నుండి వచ్చిర్రో తెలియజేయము మునీశ్వర. శ్రీరాజ మహారాజుకి కోసాల దేశ దేశము నా యజ్ఞం గాచుటకై వచ్చున్నారు. రాజారామచంద్ర భగవానికి తల్లిదండ్రులెవరయ్యా తప్ప రాను కారణమేమిటో తెలుపుము. ఓహో రాజేంద్రమా, కంసల్యా తల్లియు కైకాసు విస్తాయు, కంసల్యా తల్లియు కైకాసు విస్తాయు, కంసల్యా తల్లియు కైకాసు విస్తాయు, కంసల్యా తల్లియు కైకాసు విస్తాయు, ఇలలో నా దశరథ రాజు మా తండ్రియు, 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 రాజు మా తండ్రియు, రాజు మా తండ్రియు. ఓ రాజకుమార్య, మా యొక్క తల్లులు కంసల్యాదేవి కైక సుమిత్ర, మా తల్లి కంసల్యాదేవి మా పినతల్లులైన కైక సుమిత్ర, ఓహో బాలకులారా, మా తండ్రి గారైన అయోధ్యపురి పరిపాలించేటువంటి దశరథ మహారాజు కుమారులం. నా పేరు శ్రీరామచంద్రుడందురు, ఇతని పేరు మా తమ్ముడైన లక్ష్మణుడందురు. ఓహో బాలకులారా, అలా పలుకుతుంటారు. రాజారామచంద్ర భగవానికి జన్మ జన్మం
ఓహో బాలకులారా, మీరు ఇటు వచ్చటం వలన నాకు ఎన్నో జన్మల పాపములు తొలగిపోయినట్టాయను. ఎంతో సంతోషం కలిగిన బాలకులారా. ఓహో రాజేంద్రమా, ధరణి శ్రీ కల్పతోని జై. ఇప్పుడు జనక మహారాజు ఏర్పాటు చేసినటువంటి స్వయంవరానికి మరి లంకాధీశుడైనటువంటి రావణాసురునికి ఆ వార్త తెలియగానే మరి ఓహో బాలకులారా, ఇలా కూర్చుండండి సింహాసనం పైన. ఓహో సేవక, అయ్యా ఉన్నా ఇప్పుడైనా గాని నేను ఒక విషయానికి నిశ్చయించుకుంటుంది. ఏది పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నా? పెళ్లి చేసేయానికి నిశ్చయించుకుంటే ఎట్టి కార్యమో చెప్పు, తత్వరంగా చేసుకొచ్చాను. శాపమెక్కు పెట్టి విజయం వాడియు వారికి చదవీతను ప్రాకటముగా చిన్న పెద్దలను భేదము లేకుండా చిన్న పెద్దలను భేదము లేకుండా విల్లులు విరిచిన వారికి చదవీతను ప్రాకటముగాను ఎవరైతే తీస్తారో చిన్నవారు గాని పెద్దవారు గాని రాజులు గాని ఎవరైనా గాని ఈ శివధనుసు విరిచిన వారికి నా పుత్రిక సీతాదేవిని ఇచ్చుటకు నిశ్చయించుకుంటుంది. దండోర వేయించుము. సరే మహారాజా, అలాగే వేయించదను. మీరు సత్వరంగా అంతఃపురమునకి ఏగు. ఇప్పుడు జనక మహారాజు తన కూతురులైనటువంటి సీతాదేవికి ఇట్లా సహాయం ప్రకటించడం తెలియగానే లంకాధీశుడైనటువంటి రావణాసురుడు
మంత్రిని కనుక మరి రాజ్యాలు దేశాలు అన్ని తిరిగిన ప్రతి దేశం లోపల ఆ జనక మహారాజు పత్రిక వచ్చింది. ప్రతి రాజ్యం లోపల జనక మహారాజు పత్రికలు వచ్చినట్టు నాకు తెలిసింది. కానీ మీకు మాత్రం పత్రిక రాలే. ఆహా, ఈ జనక మహారాజు మహాగౌరవంతం నాకు శుభపత్రిక పంపగల. అయినా ఇప్పుడే వెళ్ళి శివధనుసు విరిసి ఆ సీతను పెళ్లి ఆడదగాక. మనసు విశ్రాంతి కావాలి. వెంటనే మన ఆస్థాన నర్తకిలతో నాకు నా ఉపశమనం కలిసి నాట్యం ఏర్పాటు చేయము. మహారాజా, మీరు పత్రిక రాలేదన్నటువంటి కోపానికి మరి విరుగుడు మంది ఏదంటే మీకు రంభ ఊర్వశి మేరక డాన్స్ చేస్తే జర విరుగుడు మందు జరుగుతాయి కాబట్టి రాండి. రిలీఫ్ ఇచ్చినటువంటిది వాటి ఛాయ తీసుకురావాల్సిందిగా కోరుతున్నాము.
నా యొక్క మనసు కుదుటపడను. ఇప్పుడు నేను ఇప్పుడు నా మనసు కుశలమైంది కదా. అయినా ఆ జనక మహారాజు నాకు శుభపతిగా పంపలేదు. అయినా పర్వాలేదు, నేను ఇప్పుడే వెళ్ళి ఆ శివధనుసు విరిసి ఆ సీతాదేవిని పెళ్లి ఆడేదాన్ని కదా. ఇప్పుడే ఈ సెలవులే పై శివధనుడు వేసిన వారికి సీతాదేవిని సీత ఊర్మిళ శృతకీర్తి జనక మహారాజ్ అందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. ఆ శౌరి కమలా మనోవిహారే రాజేంద్ర చాలా మంది వచ్చి చూసారు కానీ ఎవరితో ఏమైతలేదు. వాళ్ళు చూస్తే వాళ్ళు రాజు లెక్క కనబడతలేరు. నువ్వైతే చాలా భీకరంగా ఉన్నావు. మరి ఇరిసేటట్టు అయితే నాకు కొంచెం ఉంది కానీ ఈ సభనందు ఈ శివధనుసులు లేపేవారే లేరే కదా. అయినా నేను ఈ శివధనుసును ఇప్పుడే చిటికెన వేలుతో లేపనా. బలో శంకర్ మహారాజుకి లంకానగరం ఏలేటే రావణ బ్రహ్మదే ఈ శివధనుసు లేవకుండానే. అయినా మరలి ప్రయత్నించదు కదా. ఏమిటి ఇది ఏమి మాయ కావచ్చును? ఈ శివధనుసు లేవకుండేది. శంకర నాకు ఏమి పరీక్ష పెడితే ఈ శివధనుసు లేవకుంటూ నాకు ఎంత ఇప్పుడు రివర్స్ చేతులతో పురముపై కొన్న దేవతలను ఈ శివధనుసు లేవకుండేనే. అయినా నేను మరలా పరిస్థితులంగా శంకర్ మహారాజుకి నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ నేను అప్పుడే చెప్పిన
ఎక్కడెక్కడో పలికిన డైలాగులు అయ్యాడా మిథిలాపురంలో మన పని చేయండి ఇనకపాయ. ఇప్పుడు ఏమైంది శబ్దాలు పుట్టే ఆయన బాణం లేకుండా ఆయన ఈ శివదాసులు నాకు లేవకుండేనే ఇది లేపేవారు ఎవరో నేను చూసేదా. ఆ యొక్క శంకరుని కృప ఇలా ఉన్నది. నాకు ఇది మంచియే కావచ్చును. ఈ బాణంతో నాకు పని ఏమి? నాకు లేవని బాణం నాకు అవసరం లేదు. ఓహో మునిందరమా, ఆ ధనస్సును ఈ స్వయం వరకు పెట్టినటువంటి ధనస్సును విరుమని చొట్టివా. రాఘవ రామచంద్ర, ఆ ధనుసును ఎవరు కూడా ఎత్తకుండ్రి కదా, నీవే ఇప్పుడు నా ఆజ్ఞతో ధనుసును విరుము కదా. సరే మునింద్రమా, మీ ఆజ్ఞ ప్రకారం ఈ ధనస్సును రెండుగా చేసేదను. జై రాజా రామచంద్ర భగవానికి రెండుగను చేసేదాను. మరి శివధనుసును చూసినటువంటి శ్రీరామచంద్రునికి మనందరం కూడా చప్పట్లు కొట్టాలి. ఇప్పుడు సీతాదేవి ఇప్పుడు సీతాదేవి మాల వేస్తుంది కాబట్టి అందరూ కూడా సప్పట్లు కొట్టవలసిందిగా కోరుతున్నాము.